ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అనేది కొంత క్రిటికల్గానే ఏర్పడతా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు అంతా కూడా నిరసన కూర్చున్న పరిస్థితి అదే గర్ల్స్ హాస్టల్ సమీపంలో. కానీ ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు, కానీ ఎవరిని కూడా ఇప్పటిదాకా కస్టడీలోకి తీసుకోలేదంటూ కూడా అక్కడ ఏదైతే స్టూడెంట్ చెప్తున్నమాట. మరి దీనికి సంబంధించి ప్రీతి రెడ్డి చుట్టూ కూడా ఈ ఇష్యూ మొత్తం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రీతి రెడ్డి అనే ఈ వార్డెన్ చేసిన పనే ఇదంతా అని కూడా స్టూడెంట్స్ ఇప్పటికీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రీతి రెడ్డి నిజంగా కస్టడీలోకి తీసుకున్నారా, తీసుకుంటే ఆమె ఉందా, ఆమె చెప్పే నిజాలు ఏంటి అనే దాని మీద వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మరి నిజంగా ఇప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందంటే వాళ్ళకి తెలియని మాట చెప్తా ఉన్నారు స్టూడెంట్స్ కూడా, మాకు తెలీదు. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇదే మొదటిసారి జరిగిన ఇష్యూ. ఇది ఏదైతే December 31st నైట్ జరిగిన ఇష్యూ కింద వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కొంతమంది వీడియోలు రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఫోను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అది టోటల్గా కాల్ చేశారంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద ఆరోపణలు కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయని కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. టోటల్ CMR కాలేజ్ అంతా కూడా పోలీస్ కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ ఇక్కడ విచారణ అయితే జరుగుతుందా అంటే కొంచెం 0% ఇక్కడ మాకు విచారణ కనపడతా ఉంది అంటూ కూడా వాళ్ళు స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళు చేయట్లేదు అనే దాని మీద వాళ్ళు చెప్తున్న ఆరోపణ కూడా ప్రధానంగా ఇక్కడ కనపడతా ఉంది. ఏదేమైనా కూడా మాకు జస్టిస్ వచ్చే వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎందుకంటే లక్షలు కట్టి ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి అటు పేరెంట్స్ కూడా దూరంగా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ ఖచ్చితంగా క్యాంపస్లో ఇక్కడ యాజమాన్యం అనేది ప్రధానంగా ఇక్కడ కీ రోల్ పోషించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అందులో ఉమెన్కి సేఫ్టీ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ. మరి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా మిస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే సీసీ ఫుటేజ్లో ఆన్లో లేవు, అవన్నీ కూడా కొంత బెండ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఒక లీడర్ కూడా మేము ఇక్కడ చూసాము పైకి ఎక్కడానికి కానీ దీనికి సంబంధించి. సో మరి ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లాంటి ఫేక్ న్యూస్ బయట వచ్చేది కూడా నమ్మొద్దు. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఖచ్చితంగా మేము అన్యాయానికి గురయ్యామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, దానికి చూపించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం టీవీ.